విశాఖ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యార్థుల పట్ల దారుణంగా ప్రవర్తించారు పోలీసులు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విశాఖ కలెక్టరేట్ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్. మహేశ్వరి, కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం చెలో కలెక్టరేట్ పేరుతో ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులంతా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వరకు చేరుకుని అక్కడ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏయూ సమస్యలపై విద్యార్థులకు ఉన్నటువంటి ఇబ్బందులపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా, ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని ఏయూ అధికారులు గాని ఏమాత్రం పట్టించుకోలేదని తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోని విద్యార్థి సంఘాల నాయకులు వ్యక్తం చేశారు. అయితే ఈ దశలోనే కలెక్టర్ బయటకు రావాలి, వచ్చి తమ వద్ద రిప్రజెంటేషన్ తీసుకోవాలి, లేదంటే ఎవరైనా ఉన్నత స్థాయి అధికారి రావాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించకపోవడం, అలాగే వీరు వెళ్లి రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా నిరాకరించడంతో పెద్ద ఎత్తున తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే ఎస్ఎఫ్ఐ నాయకులతో పాటు విద్యార్థులందరినీ కూడా పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థుల పట్ల అత్యంత దారుణంగా పోలీసులు వ్యవహరించారనేది విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. వారందరినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం, కనీసం ఏమాత్రం వారిని ఉపేక్షించకుండా, వారు చెబుతున్నా వినకుండా వారందరినీ కూడా కాళ్ళు చేతులు పట్టుకుని తీసుకెళ్లి వ్యాన్ లో విసిరేసినటువంటి పరిస్థితి. తాము చెబితే వినకుండా, తాము బెదిరిస్తే బెదిరిపోకుండా ఉద్యమం చేశారనే అక్కసుతో పోలీసులు వాళ్ళని అణిచివేసేటువంటి ప్రయత్నం చేశారు. పూర్తిగా వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే పశువుల మాదిరిగా విద్యార్థులను తీసుకెళ్లి వ్యాన్ లో పడేసినటువంటి పరిస్థితి కనిపించింది. కాళ్ళు చేతులు పట్టుకుని లోపలికి విసిరేశారు. ఉద్దేశపూర్వకంగానే విద్యార్థుల పట్ల పోలీసులు ఆ విధంగా వ్యవహరించారనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని విద్యార్థి సంఘాలు చెప్తా ఉన్నాయి. మొదటి నుంచి కూడా విద్యార్థుల ఆందోళనని చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాల్సినటువంటి పోలీసులు బెదిరింపులకు దిగుతూ వచ్చారు. కలెక్టరేట్ వద్ద చేరుకుని నినాదాలు చేస్తున్నటువంటి విద్యార్థుల్ని పర్మిషన్ లేకుండా మీరు ఏ విధంగా చేస్తారో, అవసరమైతే కేసులు పెడతాం, భవిష్యత్తులో మీకు ఉద్యోగాలు రావనే మాట కూడా మాట్లాడారు. ఇది ప్రజాస్వామ్యం కాదని కూడా మాట్లాడుతూ వచ్చినటువంటి పరిస్థితుల్లోనే పెద్ద ఎత్తున విద్యార్థులు నినాదాలు చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆ అక్కసుని తట్టుకోలేక పోలీసులు వారిపై ఉక్కుపాదం మోపి వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి. అయితే సిటీలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కాకుండా రూరల్ లో ఉండేటువంటి కొంచెం దూరంగా ఉండేటువంటి ప్రాంతానికి వారందరినీ తీసుకెళ్లినట్టుగా సమాచారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఏయూలో విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులపై వీరంతా కూడా పెద్ద ఎత్తున గలం విప్పారు, నినదించారు, నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల వైభవం కలిగినటువంటి విశ్వవిద్యాలయంలో సమస్యలకు పెద్ద ఎత్తున సమస్యలు ఉన్నాయి, అలాగే సమస్యలకు నిలయంగా మారిపోయింది. తక్షణమే ఆ సమస్యలు పరిష్కరించడంతో పాటు మెస్ ఛార్జీలు పెంచాలి, అలాగే విద్యుత్ ఛార్జీల భారం కూడా విద్యార్థులపై పడకుండా చూడాలని విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం పట్ల ఈ రోజు పెద్ద ఎత్తున విద్యార్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అనిల్.